కేవలం నీలాంటి వాడి వల్లే గొడవలు అవుతున్నాయి. భయ్యా అందరికి చెప్తా ఉన్నా, బాగా వినండి. ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా ట్రైలర్ చూసే ఇప్పుడే చూశాను భయ్యా. నేనైతే పడిపోయాను, నాకైతే కళ్ళు తిరిగేసి అసలు నేను ఈ లోకంలో లేనంతే. రామ్ చరణ్ ఈ సినిమాలో చేసాడు భయ్యా యాక్టింగ్. ట్రైలర్ చూస్తుంటేనే గూస్ బంప్స్ అంటే కింద పోయినా వేసాడు అంతే. ఇంకా భయ్యా ఈ సినిమాలో భయ్యా నాకైతే ఈ సినిమాలో నాకు నచ్చింది ఎక్కడంటే హెలికాప్టర్లో. ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో హెలికాప్టర్ నుంచి దూకిందే లేదనమాట. ఫస్ట్ రామ్ చరణ్ హెలికాప్టర్ కత్తి ఎత్తుకొని అక్కడి నుంచి పొడిచాడు ఒక్కసారిగా దూకి. కాబట్టి ఇంక ఈ సినిమా ఖచ్చితంగా ఆ హెలికాప్టర్ షాట్ చూస్తేనే ఈ సినిమా 1,00,000 కోట్లు అంతే. ఇంక ఈ సినిమాకి 1,00,000 కోట్లు ఇంకా పక్క. మొన్న 50,000 కోట్లు అని చెప్పి కరెక్టే. ఈ సినిమా ఖచ్చితంగా 50,000 కోట్లు దాటేసి 1,00,000 కోట్లు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. దయచేసి సినిమాని అందరూ ఆదరించండి, అభిమానించండి, ఆడించండి. పైగా గ్లోబల్ స్టార్ అయినా, పైగా ఈ భూమి మీద రామ్ చరణ్ స్టార్ అయితే ఎక్కడ లేడు. గ్లోబల్ మీద ఉన్న స్టార్ నే గ్లోబల్ స్టార్ అంటారు. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పోండి, ఈ ప్రపంచంలో గ్లోబల్ స్టార్లు అయితే లేరు ఎవరు. గ్లోబల్ అంటే భూమి అన్న, భూమి మీద ఉన్న స్టార్ ని గ్లోబల్ స్టార్ అంటారు. అదే అవును, మరి భూమి మీద ఎవరున్న స్టార్ చెప్పు నువ్వు. గ్లోబల్ స్టార్ అని ఎవరికైనా పేరు ఉందా ఈ ప్రపంచంలో చెప్పండి. సూపర్ స్టార్ ఏనో, మెగాస్టార్ ఏనో, ఇంకేదైనా స్టార్ ఏనో, రాకరికి ఏదో బర్రీ స్టార్ అని రకరకాలకి ఏనో, స్టైల్ స్టార్ ఏనో, ఐకాన్ స్టార్ ఏనో, కానీ గ్లోబల్ స్టార్ అనే పేరు ఎవరు వినలేదు. భూమి మీద ఉన్న ప్రతి థియేటర్ లో అంటే ఈ సినిమా 1,00,000 కోట్లు 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు ఎలా వస్తా చెప్తానంటే ఈ గ్లోబల్ మీద ఉన్న ప్రతి థియేటర్ లో సినిమాని ఆడించాలంతే. ప్రతి భాషలో చైనా, అమెరికా, జపాన్, రష్యా, ప్రతి భాష, ఇంకా పక్కన ఉన్న అది ఒక హిందీ భాష, ఇంకా పక్కనే ఉన్న ఇంకా గుజరాత్ కానీ, బీహార్ కానీ, ఇంకా పక్కన తమిళనాడు ఉంది, ఇంకా పక్కన కర్ణాటక ఉంది, మలయాళం ఉంది. ఇంకా ఇండియాలో రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఆయన ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ అయినా. ఇంకా RRR సినిమా కూడా ఎలా ఆడిందో మనకు తెలుసు. అదొక ఆస్కార్. RRR సినిమాకి ఆస్కార్ అవార్డు వచ్చింది. దీనికి భాస్కర్ ఏ అవార్డు వస్తుంది. గేమ్ చేంజర్ సినిమాకి ఖచ్చితంగా ఏ అవార్డు ఇచ్చిన తక్కువేనో ఇప్పటికే ట్రైలర్ వచ్చింది, మనందరికి అర్థమైపోయింది. ఇంకా ఈ సినిమాలో అయితే ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే డ్యాన్సులు కానీ, ఇంకా డ్యాన్స్ అయితే చెప్పలే. లుంగి కట్టుకొని డ్యాన్స్ చేస్తున్నాడు భయ. అదే లుంగి కట్టిన కటౌట్ అక్కడ 300 అడుగులు పెడితే అది ఇంక ప్రపంచంలో రికార్డ్ అయింది ఇది. కాబట్టి 250 దాటేసింది అనమాట. అంటే దాదాపుగా 300 అడుగుల్లో ఉంది ఇప్పుడు దాకా. అదే ఆ రామ్ చరణ్ రొమాన్స్ అని చెప్పలే. ఇంకా రామ్ చరణ్ కేరా అద్వానితో, అదే ఖైరానా కీరకాయ, ఆ కేరా అద్వానితో చేస్తున్నాడు పోయి రొమాన్స్. అబ్బా అదేమో పాటకి స్లోగా డ్యాన్స్ చేస్తున్నాడు. పైగా నా పక్కన నువ్వు ఉంటే రకరకాలుగా అనమాట. అదేంత తోపు డ్యాన్స్ అని రకరకాలుగా. ఇంకా రొమాన్స్ అయితే ఇంకా పిచ్చెక్కిపోతున్నాయి. అంటే మనం ఎవరు చూసినా సరే మనమే హీరోనా, అమ్మాయిలు ఎవరు చూస్తే మనమే హీరోయిన్ అన్నట్టు ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాలో ఫైట్లు కూడా ఇంకా ఫైట్లే చెప్పలే. లుంగి కట్టుకుని ఫైట్ చేస్తాడు, పంచి కట్టుకొని ఫైట్ చేస్తాడు, ప్యాంట్ వేసుకొని ఫైట్ చేస్తాడు, డ్రాయర్ మీద ప్యాంట్ చేస్తున్నాడు. కాబట్టి డ్రాయర్ మీద కూడా ఫైట్ చేస్తున్నాడు. డ్రాయర్ మీద ఫైట్ చేసాడు, డ్రాయర్ మీద డ్యాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద రొమాన్స్ చేస్తున్నాడు, డ్రాయర్ మీద యాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు దాకా ఏ సినిమా హీరో అయితే చేయలేట. ఫస్ట్ టైం మన రామ్ చరణ్. మ్యూజిక్ అయితే చెప్పలేక తమన్ అయితే ఎర్ర కొట్టేశాడు చాలా రోజుల తర్వాత. మన తమన్ చాలా రోజుల తర్వాత గ్యాప్ లో వస్తున్నాడు, కసితో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా 50,000 కోట్లు దాటి 1,00,000 కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. పొలిటికల్ గా లీడర్స్ కి మధ్య సాగే ఒక డ్రామా లాగా కనిపిస్తుంది క్లియర్ కట్ గా. సినిమా అది ప్యూర్ యాక్షన్ విత్ పొలిటికల్ డ్రామా లాగా. మనం మీరు ఏదైతే ట్రైలర్ రిలీజ్ కాకముందు మనం ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం దాని తగ్గట్టుగానే ఉంది ట్రైలర్ అయితే డిసప్పాయింట్ చేయలేదన్న. ట్రైలర్ బాగుంది. మరి దీని మీద సినిమా బాక్స్ ఆఫీస్ మీద రేపు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాం. అంటే నార్మల్ గా ఒకటి గెటప్ చూస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఒక హీరో. అవునవును చూసేయండి. ఒక పోలీస్ గెటప్ వేసాడు, ఒక దాంట్లో IAS అన్నాడు, మళ్ళీ పాలిటిక్స్ లోకి ఒక పంచ్ కట్టుకొని ఉన్నాడు. చాలా గెటప్స్ ఉన్నాయి. దానికే మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. బాగుంది, ట్రైలర్ మంచిగా అనిపించింది. కాబట్టి ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ చూసుకుంటే 100 ట్రైలర్ రిలీజ్ అవుతుంటే దాంట్లో 90 బాగున్నాయి అంటున్నారు. కానీ రిజల్ట్ మాత్రం రివర్సల్ అవుతుంది. 90 సినిమాలు పోతున్నాయి. కాబట్టి మన ట్రైలర్ అయితే బాగుంది, సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. శంకర్ గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? శంకర్ ప్రస్తుతానికి చాలా మైనస్ లో ఉన్నాడు. మొన్న వచ్చిన సినిమా ఫ్లాప్ కావచ్చు. శంకర్ మీద గతంలో ఉన్న భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఇప్పుడు కొంచెం తగ్గాడు శంకర్. కాబట్టి దీంతో మళ్ళీ కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాగుందండి.
ట్రైలర్ అయితే బాగా నచ్చింది. ట్రైలర్ చూశాను, బాగా నచ్చింది. మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే మనం ఎలా అయితే రామ్ చరణ్ చూడాలనుకుంటున్నాం అలాగా మొత్తం గానీ మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగానే ట్రైలర్ ఉంది, బాగా నచ్చింది. అంటే మనకు బీట్ చేస్తుంది అంటారా భయ్య? 100% పుష్పాని టచ్ కూడా చేయలేదండి. గేమ్ చేంజర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద పుష్ప అండి. ఎంత బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా సరే పుష్పాని దాంట్లో సగం వస్తే గ్రేట్ అండి. అంతలా పుష్పానితో పోల్చడానికి లేదు సినిమాని. పుష్ప ఒక 3 years నుంచి ఒక బ్రాండ్ లాగా అవతరించింది. దీన్ని ఏ సినిమాతో పోల్చకూడదు. రేపు సంక్రాంతికి వచ్చే ఏ సినిమా కూడా పుష్పాని ఈ 3 కలిపిన పుష్ప అంత రావండి. రేపు సంక్రాంతికి ఏదో 3 రామ్ చరణ్ పోలీస్ గెటప్ లో కనిపించారు. అవునవును. అట్లా ఎట్లా అనిపించింది ఆ గెటప్ లో చూస్తున్నారు? అదే నాకు ఇప్పుడు ఐఏఎస్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ వేసాడు, ఏంది ఎట్లా అనేది ఎదురు చూస్తున్నా. దీని వెనకాల ఏముంది అనేది. ఐఏఎస్ ఆఫీసర్ అన్నాడు, మళ్ళీ పోలీస్ గెటప్ లో తిరిగాడు, మళ్ళీ ఏమన్నా ఐపీఎస్ ఏందని నాకు అర్థం కావట్లేదు. దాని ట్రైలర్ లో అయితే అర్థం కాలేదు. సినిమా చూస్తే మనకు ఆ రోల్ ఏందో తెలుస్తుందండి. అంటే ఆంధ్ర పాలిటిక్స్ కంప్లీట్ గా ఇంక్లూడ్ చేసినట్టు అనిపిస్తుంది. మన స్టార్టింగ్ లో బియ్యం బస్తాలు కూడా చూపించారు. అవునండి, ఆ డైలాగ్ కూడా ఇప్పుడు ఆ డైలాగ్ ఒక ఏనుగు 100 ముద్దలు తినే ఏనుగు ఒక ముద్ద వదిలేస్తే దానికి నష్టం ఉండదు, అది 1,00,000 జీవాలకు ఆహారం అని. అంటే మీరు అవినీతి చేసేవాళ్ళు మీరు ఇంత ఒక మీరు చేసిన మీరు 100 కోట్లు అవినీతి చేస్తే 1 కోటి బయటకు వదిలిపెడితే అది 100 మంది పేదవాళ్ళు బతకచ్చు అన్నట్టుగా తీశారు. ఆ పాలిటిక్స్ అది ఒకరిని ఉద్దేశించి అయితే నాకు ఏం కనిపించలేదండి. అంటే గతంలో మనం ఆపోజిట్ కి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆపోజిట్ జగన్ ఉన్నాడు కాబట్టి ఇది చేసిన అవినీతి మనం ఊహించుకుంటే అలా అనిపించింది. కానీ ఒక సినిమాని ఒక పాలిటిక్ పార్టీని టార్గెట్ చేసినట్టు ఎక్కడ ట్రైలర్ కట్ లో చూపించలేదు, న్యూట్రల్ గానే చూపించారు. శంకర్ మార్క్ ఏంటంటే ఇప్పుడు అవినీతి దీని బ్యాక్గ్రౌండ్ లోనే మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఒకప్పుడైతే దీనికి సాగినాయి అవినీతి, ఇప్పుడంతా స్కాములు ఇవన్నీ ఎన్నో వచ్చినాయి, డిజిటల్ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఎలా చూపిస్తాడో శంకర్ అనేది మరి భారతీయుడు లాగా చూపించకుండా అలా చూపించకుండా కొంచెం మంచిగా చూపెడితే కమర్షియల్ యాంగిల్ దీంట్లో జోడిస్తే మీరు ఏదో ఒక మెసేజ్ ఇవ్వాలి చెప్పాలనుకుంటే మాత్రం ఇది ఆడదండి. మీరు కమర్షియల్ యాంగిల్ దీంట్లో పెడితేనే ఆడియన్స్ యూత్ అంతా చూసి దీన్ని అలరిస్తారు. మీరు ఏదో మెసేజ్ ఇవ్వాలని కమర్షియల్ దాన్ని పూర్తిగా దాన్ని తీసేస్తే మాత్రం ఇది ఆడే అవకాశం ఉండదండి. కాబట్టి శంకర్ సినిమా మనం ఎప్పుడైతే ఎలా అయితే ఊహించుకుంటామో అలా ఉండాలని కోరుకుంటున్నాం. దీన్ని ఏ మాత్రం కూడా ల్యాగ్ లేకుండా చూడాలని కోరుకుంటున్నాం. అంటే గేమ్ చేంజర్ వచ్చిన తర్వాత అన్ని సినిమాల గేములు చేంజ్ అయిపోతాయి. అన్ని సినిమాలు శంకర్ గారు ఇప్పుడు ఏంటంటే అన్ని డైరెక్టర్లందరికీ ఒక గేమ్ చేంజ్ చేసేసాడు అన్నట్టు. అలా ఉందన్న ఆ సీన్ ప్రజెషన్స్ కావచ్చు, గుర్రం మీద వచ్చే సీన్ కావచ్చు, ఆ హెలికాప్టర్ సీన్ కావచ్చు. ఇది వరకు చూసాం హెలికాప్టర్లో రావడం అవన్నీ మగధీరలో చూసాం. కానీ ఈ సినిమాలో ఏమేమి కావాలి అనేది అన్ని చూసుకుంటే మెయిన్ ఫస్ట్ ఈ సినిమా ఎందుకు చూడాలనుకుంటున్నా అంటే అసలు పాలిటిక్స్ ఏ విధంగా ఉండాలి, ఈ పాలిటిక్స్ చేసే వాళ్ళకి ఇది ఒక గేమ్ చేంజర్ తోటి ఒక మెసేజ్ అయితే పోతుంది అనుకుంటా. పోలీస్ గెటప్ కాదన్న, ఇది వరకు పోలీస్ గెటప్ మన చేశారు కదా రామ్ చరణ్, ఆ సినిమా దొబ్బేసింది అన్నారు కదా, ఈ సినిమా దొబ్బించుకొస్తుంది ఇప్పుడు. అలా ఉంది, ఒక్కొక్క సీను మైండ్ బ్లాక్. చూసి పంచగట్టు ఒకటే కాదన్న, చూసిన సినిమా ఈ సీన్స్ అన్నిట్లో కూడా ఆ బనియన్ మీద ఫైట్, ఆ ఫ్లైట్ లో దిగడం అనేది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, వేరే లెవెల్. అన్ని ఇప్పటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లో ఇది పెద్ద మెట్టు అని నేను అనుకుంటున్నా. సోషల్ మీడియాను ఇవన్నీ పట్టించుకోరండి. అక్కడ ఏంటంటే పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా. భారతీయులు లాంటి సినిమాలు 3 ఫ్లాప్ అయినా శంకర్ గారి బ్రాండ్ అనేది తగ్గదు కదా. సో ఆయనతో సినిమాలు తీయడం మానేరు కదా. మీకు ఒకసారి చూడండి, పాన్ ఇండియా మూవీ సినిమాలన్నింటికి కూడా ఫస్ట్ పునాదేసింది మన శంకర్ గారే. అంత గ్రాఫిక్స్ కానీ లేదంటే టెక్నాలజీ ఒక 20 సంవత్సరాల క్రితం కూడా జీన్స్ సినిమా కానీ లేకపోతే అంతకుముందు సినిమాలు కూడా ఎంత టెక్నాలజీగా తీసారని మనం చూసాము. కానీ ఇప్పుడు అంటే రామ్ చరణ్ గారి సినిమా సోలోగా వచ్చి నాకు తెలిసి చాలా సంవత్సరాలు అయినట్టుంది. అంటే త్రిబుల్ తర్వాత ఆచార్య ఇవన్నీ కూడా సింగిల్ గా రాలేదు కదా. సో ఇప్పుడు ఆ సింగిల్ గా ఉన్న 3 క్యారెక్టర్లు అంటే 3 వేరియేషన్స్ మనం గేమ్ చేంజర్ లో చూడబోతున్నాము. నాకు తెలిసి పండగకి ఒక అద్భుతం అనమాట. ఎలా ఉంటది అనుకోవచ్చు, ఆయన గెస్ట్ వస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన ఎటువంటి మీటింగ్స్ అయితే హాజరవ్వలేదు. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరూ ఇందులో కలిసే అవకాశం ఉందా? మెగా కలిసి అవడం, వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. మనమే అనవసరంగా దాన్ని నిద్రపోకుండా తలపొట్లు పెట్టుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. స్టేజ్ మీద ఇప్పుడు వచ్చి ఈ సినిమా మీదకి రాలే. గత 5 సంవత్సరాల నుంచి చూసుకుంటే గేమ్ చేంజర్ కి మరోసారి కనిపించే అవకాశం ఉందా? ఉంది, డెఫినెట్ గా ఉంటది. అది కూడా ఇప్పుడు ఆయన ఏమో సినిమా పర్సన్ కాదు కదా,
పొలిటీషియన్ కాబట్టి ఆ రోజు ఆయన ఖాళీ ఉంటూ వస్తారు. అక్కడ ఎక్కడైనా ఏదైనా సముద్రంలో ఏదైనా షిప్ కానీ ఏదైనా చిన్న ఫోన్ వచ్చిందంటే వెళ్ళిపోతాడండి మళ్ళీ అక్కడి నుంచి. సో ఏంటంటే ఇప్పుడు మనం జరిగే పని ఏంటంటే మనకి 10వ తారీఖున గేమ్ చేంజరు, తర్వాత బాలకృష్ణ గారు అండ్ వెంకటేష్ గారు మూవీస్ ఉన్నాయి కాబట్టి మనం అనవసరంగా హైప్ తెచ్చేసుకుని గేట్లు బద్దలు కొట్టేసుకుని వెళ్ళిపోయి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా ఒక 4 రోజులు లేదా ఒక 10 రోజులు లేట్ అయినా నష్టం ఏమి లేదు. సో దానికోసం మాట్లాడితే బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అక్కడ హాస్పిటల్లో ఒక అబ్బాయి అలాగే చావు బతుకుల్లో ఉన్నాడు. సో అందరూ వెళ్ళి వేరే వేరే వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తున్నారు. సో ఎవరు కూడా మనీ పరంగా కానీ లేకపోతే ఒక మనిషి ఒక అమ్మాయి ఏదన్నా ఇదైతే కొవ్వొత్తులు పెట్టి ర్యాలీ చేస్తున్నారు. సో ఆ అబ్బాయి కూడా హ్యాపీగా క్షేమంగా బయటపడాలని చెప్పి జనాలందరూ ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఒక యాక్సిడెంట్ లోనో లేకపోతే ఎందులోనో ఇదయ్యాడంటే ఫోన్లే ఇంకా అలా అయ్యిందని అనుకోవచ్చు. కొన్ని సినిమా పరంగా ఒక మనిషి పోయాడు, అది ఒక చాలా ఒక మనిషి చనిపోయింది, ఒక తల్లి పోయింది అనే ఒక బాధ అయితే ఉంది. సో అది కూడా సినిమా పరంగా. సో జాగ్రత్తగా సినిమాలు చూస్తే బాగుంటది, చూడకపోయినా తర్వాత చూసుకోవచ్చు. కానీ ఇంకా వాళ్ళు వచ్చే చెక్కులకి ప్రాణాలు తిరిగి రావు కదా. సో అది గుర్తుపెట్టుకుంటే చాలా హ్యాపీ. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో అంటున్నా చూసు, నువ్వు వేసే క్వశ్చన్ల వల్లే గొడవలు అవుతున్నాయి, కేవలం నీలాంటి వాడి వల్లే గొడవలు అవుతున్నాయి. నువ్వు వేసే తొక్కలో పోస్ట్ వల్ల అక్కడ కొట్టుకు చేస్తున్నారు అనమాట. సో ఫస్ట్ నువ్వు నీ వయసు దగ్గర మన సిద్ధార్థ గారిని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు, నువ్వు వద్దు తోసేసినంత మాత్రాన్న మిగతా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న క్వశ్చన్స్ తెలిసి తెలియని మాటలు మాట్లాడడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడ సినిమాకి ఎఫెక్ట్ పడుతుంది, ప్రొడ్యూసర్కి ఎఫెక్ట్ పడుతుంది, చిన్న చిన్న ప్రాణాలకు ఎఫెక్ట్ పడుతుంది. వాడు వచ్చేసి చెప్పొద్దు అంటే అది అక్కడ ఆగిపోతుందిగా, నేను ఆగిపోతే ఇంకొకటి చెప్పడం మానేస్తాడుగా. సో చిన్న చిన్న యూట్యూబ్స్, చిన్న చిన్న ట్రోలర్స్, వాళ్ళకి వచ్చే చిన్న చిన్న క్షణిక ఆవేశాల వల్ల, చిన్న చిన్న ఆనందాల వల్ల మిగతా వాళ్ళు నాశనం అయిపోతున్నారు. అది మన దాకా వస్తే కానీ తెలియదు. సో సినిమాలాగే చూద్దాం. నిజంగా పుష్ప 2 అనే మూవీ అందులో క్యారెక్టర్ని చాలా పర్సనల్ గా తీసుకున్నారు, ప్రతి క్యారెక్టర్ ని పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ అంత పెద్ద విషయం అయిందనమాట. అక్కడ జరిగింది లీగల్ గా ఎంతవరకు వెళ్ళాలి, అక్కడ ఏం జరిగింది అనేది పోలీస్ వ్యవస్థ ఏం చేసింది అనేది మనకు తెలుసు. కానీ ఇంకా పర్సనల్ గా తీసుకుంటున్నారు కొంతమంది, అది కరెక్ట్ కాదు. అక్కడ లీగల్ గా ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. అక్కడ ఏ టైంలో ఏం జరిగింది, ఏ టైంలో ఏం జరిగింది అనేది ప్రతిదీ మనకి వీడియోలో అంటే సీసీ ఫుటేజ్ ద్వారా మనకి తెలిసింది. సో అక్కడ చిన్న చిన్న మెలుకులు అనేది మనం చూస్తున్నాం కదా, అంటే టెక్నాలజీ వచ్చేసింది. కానీ ఏంటంటే సినిమాలో చూడకుండా క్యారెక్టర్లు పర్సనల్ గా తీసుకుంటున్నారు. గతంలో ఒకసారి మగధీర సినిమా వస్తే అందులో ఒక విలన్ అది వేసి చంపేస్తాడు ఎవరిని, అడ్వకేట్లు ధర్నా చేశారు. RRR సినిమాకి ఆ క్యాప్ ఏదైతే పెట్టుకుంటున్నారో దాని మీద కేసులు వేశారు. సో అక్కడ మనకి సినిమా వేసే ముందు ఈ పాత్రలు ఇవన్నీ కూడా కేవలం కల్పితం అని వేస్తారు. మరి ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో ఏంటంటే సినిమా వల్ల ప్రాణాలు పోతున్నాయి, అదొక్కటే మెయిన్. అసలు అది జరగకూడదు. సో ట్రోల్స్ వల్ల ఇలాగ తెలియని మాటల వల్ల మనస్పర్ధలు వస్తున్నాయి. ఇప్పుడు నేను మాట్లాడే దాంట్లో ఏదో ఒక ముక్క కట్ చేసినా కూడా నేను బ్యాడ్ అవుతా, ఒక చిన్న మాట అది ఉల్టా అవుతుంది. అక్కడ మంచి చూడట్లే చెడే చూస్తున్నారు అనమాట. ఒక్క ఫోన్ వల్ల జీవితం నాశనం అయిపోతుంది. అదొక్కటే నేను చెప్తున్నా. సరే అయితే బాయ్.